అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఆదికాండము 35వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళుచున్నాడని తామారునకు తెలుపబడెను. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఏపడకుండా చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములో నుండి ఎనాయిము ద్వారమున కూర్చుండగా యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొని నందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పాను. అందుకు ఆమె నీవు నాతో వచ్చినలా నాకేమి ఇచ్చిదమని అడిగాను. చాలా మనం చదువుకున్న లేఖన భాగంలో పరిశీలనగా గమనించినట్లయితే అక్కడ ఒక వ్యక్తి తనకున్న పరిస్థితిలో తనకేమున్నాయంటే గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రె బొచ్చు కత్తిరించడానికంట ఒక ప్రాంతానికి వెళ్తుంటున్నాడు. అక్కడికి వెళ్ళే ముందు ఒక వ్యక్తిని కలిసి తనతో ఏం చేస్తూ వెళ్ళాలనుకున్నాడు, తనకున్న గొర్రె బొచ్చును కత్తిరించాలని అనుకున్నాడు. అయితే ఆ వ్యక్తి పేరు ఏమిటంటే యూదా. ఆ వ్యక్తి పేరేంటి? యూదా. అతనికి 3 కుమారులు వచ్చారు. మొట్టమొదటి కుమారునికేమో వివాహం చేశాడు చక్కగా కదా. మనం కూడా కుమార్తెలు ఉంటే ఏం చేస్తాం? వివాహం చేస్తాం. అట్లానే యూదా తన కుమారునికి తామారు అనే ఒక స్త్రీని ఇచ్చి వివాహం చేస్తే ఆయనంట దేవుని దృష్టికి చెడ్డవాడైనప్పుడు అతను ఏమైపోయాడు? చనిపోయాడు. అప్పుడు దేవుని దృష్టికి చెడ్డవాడైనా, వేశ్య అయినా, వ్యభిచారైనా, దొంగవాడైనా, నరహంతకుడైనా పాత నిబంధన గ్రంథంలో అప్పటికప్పటికి ఏమొచ్చేది? మరణం వచ్చేది. ఇప్పుడైతే మహాకనికరము కలిగిన, వాత్సల్యత కలిగిన, కరుణా సంపూర్ణ దేవుడు కనుక ఆ రీతిగా కాకుండా ఏం చేస్తున్నాడు? మరణం నుండి తప్పించాలని, నిత్య నరకము నుండి విడిపించాలని వారికి ఏమిస్తున్నాడు? సమయం ఇస్తుంటున్నాడు. అయితే దేవుని దృష్టికి పెద్దవాడైన ఆ వ్యక్తి ఏం చేశాడు? చెడ్డవాడైన ఆ స్థితిని బట్టి దేవుడు పెద్ద కుమారుని చంపేశాడు. అయితే ఆ కోడలు ఉందిగా, ఆ కోడలు ఏం చేశాడంటే తండ్రి యూదా ఏం చేశాడు? తనకి ఎంతమంది కుమారులు? 3లో పెద్దవాడు చనిపోయాడు కదా. రెండవ కుమారునికి ఏం చెప్పాడంటే, అయ్యా పెద్దన్న చనిపోయాడు కాబట్టి నువ్వు ఆమెను ఏం చేసుకోవాలి? వివాహం చేసుకొని అన్నకు నువ్వు పిల్లల్ని, సంతానాన్ని కనాలయ్యి అన్న పేరునని చెప్పి ఆ వ్యక్తిని ఆమెకి ఇచ్చి పెళ్లి చేస్తే అతనంట కంటే నాకు పుడతాడు కానీ అన్నకి ఎట్లా కలుగుతాడని తనేం చేస్తూ వచ్చాడంటే ఆ రీతిగా చేయడానికి ఒప్పుకోకపోవడాన్ని బట్టి అతను ఒక పని చేస్తూ వచ్చాడు. ఆ స్థితిని బట్టి దేవుడు అతని మీద ఏం చేశాడు? కోపగించి తన్ను కూడా మరణానికి అప్పగించాడు. వినండి, చాలా జాగ్రత్తగా వినండి. అయితే అతనికి 3 కుమారుల్లో 2 కుమారుల్ని పోగొట్టుకున్నాడు. 3వ కుమారుని వివాహం చేయడానికి 3వ కుమారుడేమో వయసుకి చిన్నవాడంట. అందుకని తండ్రి ఏం చేశాడు? యూదా ఏం చేశాడంటే ఆలోచన కలిగి, అమ్మా నీకు 3వ కుమారుని ఇచ్చి అతని ద్వారా సంతానాన్ని కలిగించడానికి ఆ వ్యక్తి ఏమో చిన్నవాడు కనుక నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి విధవరాలుగానే జీవించు కొంతకాలం. నా కుమారుడు పెద్దవాడయ్యేంత వరకు, వివాహ వయసు వచ్చేంత వరకు నువ్వు అక్కడే ఉండమంటే ఆమె నీతిమంతురాలు కదా, మామ చెప్పిన మాటను బట్టి చక్కగా వెళ్ళిపోయింది. అయితే కొంత సమయం గడిచిపోయింది. తను యూదా ఆలోచన చేసుకున్నాడు, నాకు 3 కుమారులు, ఈ తామారులో ఏముందో, ఏ దోషం ఉందో, ఏ అవిధేయత ఉన్నదో, ఏ పాపం ఉన్నదో, నేను 2 కుమారులను పోగొట్టుకున్నా. 3వ వాడైన ఈ వ్యక్తి నేను ఇవ్వడానికి నాకేమాత్రం ఇష్టం లేక ఆ వ్యక్తిని ఇచ్చి వివాహము చేయలేదని చెప్పిన మాట ప్రకారం తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయిన ఆ తామారు ఆలోచన చేసుకొని, ఇక నా మామ నాకు వివాహం చేయడు అని చెప్పి ఆమె ఒక ఆలోచన చేసింది. అంటే ఏమిటో తెలుసా? తనకున్న వైధవ్య వస్త్రాన్ని తీసివేసి, అంటే విధవరాలు ఎట్లా ఉంటారో ఆ వస్త్రాలు తీసివేసి, ఒక యవన ప్రాయంలో వివాహానికి యవన ప్రాయంలో ఉన్నవారు ఎంత ఆకర్షణంగా అన్నీ అలంకరించుకుంటారో అట్టి అలంకరణ గలదై తన ముఖము
ముసుగేసుకొని ఆ మార్గ మధ్యంలో కూర్చుందంట. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో ఉద్దేశించిన అంశం ఏంటిదో తెలుసా? ముసుగు. ఏంటి? ముసుగు. ఆమె ముసుగు వేసుకుని అక్కడ కూర్చోడానికి గల కారణం ఏమిటంటే తన నిజ స్వరూపము తెలియకుండా, బయటికి కనపరచకుండా, ఎవరి కంట పడకుండా ఉండాలని ఆమె ఏం చేసింది? ముసుగేసుకొని కూర్చుందంట. చూద్దామా? బయటికి కనపడకుండా, ఎవరి కంట కనపడకుండా ఉండేవాళ్ళు ఎవరో? యోబు గ్రంథము 24వ అధ్యాయం చూద్దాం రండి. యోబు గ్రంథము 24వ అధ్యాయము బైబిల్ గ్రంథంలో పరిశీలనగా చూసినట్లయితే 15వ వచనం తీసిన వారు చదవండి. వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుగు వేసుకొని సంధ్య చీకటి కనిపెట్టును. ఈ తామారు కూడా ముసుగు వేసుకొని మంచి పగలున్న సమయంలో వెళ్ళిందా? ఎప్పుడు వెళ్ళింది? సాయంకాల సమయంలోనే. అంటే అటు వెలుగు కాదటు చీకటి కాదు, అటువంటి సమయం చూసుకొని ఆ మామ ప్రాంతానికి వెళ్ళాడు, అదే మార్గంలో వస్తాడు అనే ఆనవాళ్ళను కూడా తీసుకొని రుజువుపరుచుకొని ఆమె వెళ్ళి అక్కడ కూర్చుందంట. ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ఎవరు వేశ్యలు లేరు. అయితే ఈయన అప్పటికి ఆమె భార్య ఏమైపోయింది? చనిపోయింది. యూదా భార్య చనిపోయి ఒక్కడే ఉంటున్నాడు, ఏకాంగుడుగా ఉంటున్నాడు. స్త్రీ అయినా తనకున్న పరిస్థితిని బట్టి బలం కలిగి తన శేష జీవితాన్ని కొనసాగించుకుంటూ గడుపుతుంది, కానీ పురుషుడు అలా ఉండలేడు. అందుకని యూదా ఏం చేశాడంటే ఆ దారిన వెళ్తున్నప్పుడు ఆ స్త్రీని చూసంట, ఆమెతో పోతే బాగుండును అనుకుని ఆమె దగ్గరికి వెళ్ళి, నువ్వు నాతో వస్తావా అంటే, నేను నీతో రావడానికి నాకేంటి ప్రయోజనం నీతో వస్తే అన్నందుకు అక్కడ ఆయన కొన్ని కుదవ పెడుతూ వచ్చాడు. అయితే ముసుగు వేసుకోగల కారణం ఏమిటంటే తను తాను మరుగు చేసుకోవడానికి, కనపడకుండా దాచుకోవడానికి, తన నిజ స్వరూపం తెలియపడకుండా ఉంచుకోవడానికి. ఇక్కడ నిజ స్వరూపం తెలియపడకుండా, తను తాను కనపరుచుకోకుండా, ఏ కన్నైనా వారి మీద పడకుండా ఉండేది ఎవరంట? వేశ్యలట. అందుకని యోబు గ్రంథంలో భక్తుడైన యోబు అంటున్నాడు, వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుగు వేసుకొని సంధ్య చీకటి కొరకు కనిపెట్టును. ఆ స్త్రీ ఏం చేసింది? సంధ్య చీకటి కొరకు కనిపెడుతూ వచ్చింది. ఇటువంటి ముసుగు ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఏ కన్నా నన్ను చూడకుండా ఉండాలని. ఇంకా ఇటు రీతికి ఎవరుంటారంటే దొంగతనం చేసేవాడు కూడా. కింద చూద్దాం రండి. చీకటిలో వారు కన్నము వేయుదురు, పగలు దాగికొందురు, వారు వెలుగు చూడనొల్లరు. వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు, గాఢాంధకార భయం ఎట్టిదైనది వారికి తెలిసి ఉన్నది. వెలుగునంట వాళ్ళు అస్సలు ప్రేమించరంట. వెలుగునేమనుకుంటారు? వారందరూ ఉదయము మరణాంధకారముగా ఎంచుతారంట. పగలంటే వారికి అసలు ఇష్టమే ఉండదు. ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు చీకటి అవుతుందా, ఎప్పుడు ఏ కన్ను నన్ను చూడకుండా నా పనులు నేను చేసుకోవడానికి ఎప్పుడు వెళ్ళాలా అని వారు యోచన చేస్తుంటారంట. కనుక ఈ ముసుగు దేని సూచిస్తుందంటే పాపాన్ని, తనకున్న కోరికలను, ఇచ్చలను, తనకున్న ఆశలు నెరవేర్చుకోవడానికి సూచనగా ఉంటుందండి. చూద్దాం మరి ఒక వచనము. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ కూడా ఒక ముసుగు కనబడుతుంటుంది. ఆ ముసుగును చూద్దాం రండి. 7వ అధ్యాయము 8వ వచనం, పేజీ నెంబర్ 418. నగరు వాసములలో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి ఉన్న శయ్య మీద హామాను పడి ఉంట చూచి, వీడి ఇంటిలో నా సముఖమున ఎదుటనే రాణిని బలవంతము చేయునా అని చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. ఏం చేశారంట? హామాను ముఖానికి ముసుగేశారు. ఇది ఒక రెండవ ముసుగు. ఏంటిదంటే ఇక్కడ హామాను అనే ఒక వ్యక్తి, ఇతను ఎటువంటి వాడంటే అహంకారి. ఇతను ఎటువంటి వాడు? అహంకారి, గర్విష్ఠి. తనకున్న అధికారాన్ని బట్టి అందరూ తనకేం చేయాలనుకుంటాడు? లొంగాలి, నమస్కారం చేయాలి, లోబడాలి, తననే గౌరవించాలనుకునేవాడు.
ఇటువంటి స్థితిలో ఉన్న ఆ వ్యక్తి ఒక అధికారి అయిన తర్వాత అతను ఏమవుతూ వచ్చాడంటే అందరి నమస్కారాలను బట్టి ఎంతో సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ఆహా, నాకు ఇంకా తిరుగులేదు, అందరూ నాకు లోబడుతున్నారు, అందరూ నా మాట పెట్టున్నారు, అందరూ ఒక తాటి మీద నా మాటను తీసేయకుండా నడుస్తున్నారు అనే మనసు ఎవరికొన్నా ఉందా? అందరూ నా మాట మీదే నడవాలి, అందరూ నాకు విధేయత చూపాలి, నాకు లోబడాలి. అందరూ, నువ్వు వయసులో చిన్నదానివైనా, వయసులో పెద్దదానివైనా, స్త్రీవైనా, పురుషుడివైనా, యవనస్తుడివైనా, ఎవరైనా సరే వాక్యం ఏం చెప్తుందంటే నీ తల్లిదండ్రులకు ఏం చేయాలంట? లోబడాలి. దైవ సేవకులకు ఏం చేయాలి? లోబడాలి. సంఘము దేవునికి లోబడాలి, స్త్రీ పురుషునికి లోబడాలని చెప్తుంటే ఇక్కడ ఈ హామాను కూడా ముసుగు వేసుకున్నాడు. దేనికో తెలుసా? హామానుకున్న గర్వం, అతిశయాన్ని బట్టి, తనకున్న అధికారం పొగరును బట్టి, నాకే కనుక రాకకు వచ్చింది అధికారం అని ఏం చేస్తూ వచ్చాడంటే అందరూ ఏ పని లేకపోయినా ఊరికి బయటికి లోపలికి తిరుగుతూ ఉండేవాడంట. అందరు నమస్కారం చేస్తుంటే అదొక సంతోషం. అయితే వారిలో ఒక వ్యక్తి మొర్దెకై ఉంటూ వచ్చాడు. ఆ వ్యక్తి తనకు నమస్కారం చేయలేదని, తన మాటను తీసుకోవట్లేదని, తన మాట ప్రకారం నడుచుకోవట్లేదని తన మీద ఏం పెట్టుకున్నాడండి? కోపం పెట్టుకున్నాడు. ఎంత కోపం అంటే తనను, తన జాతినంతా నాశనం చేయాలని. ఇటువంటి స్థితిలో ఉన్న హామాను ఆ రీతిగా తనకున్న ఆలోచనను ఎస్తేరు గుర్తెరిగి, అదంతా మనకు తెలుసు, 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళి ఒక విన్నపం కోరుకుంది. నా దగ్గరకు 3 దినాలు ఎందుకు మీరు హామాను రావాలి అని కోరినప్పుడు తప్పకుండా వచ్చారు ఇద్దరు. వచ్చిన తర్వాత 3వ దినాన్ని ఏం జరుగుతూ వచ్చిందంటే, నువ్వు నన్ను విందుకు పిలిచిన గల కారణం ఏమిటని అడిగినప్పుడు ఎస్తేరు చెబుతూ వచ్చింది. ఆ మాట వినగానే ఏం చేస్తూ వచ్చాడు హామాను? చేయకూడని పని. ఆమె ఆ శయ్య మీద కూర్చుందంట. ఆ కూర్చున్న దగ్గరికి వెళ్ళిపోయి ఆమెను పట్టుకొని, ఆ కాళ్ళ దగ్గర పడిపోయి ఆమెను పట్టుకొని, నన్ను కాపాడు, నువ్వు అలా చెప్తే రాజు ఏం చేస్తాడు? నన్ను చంపేస్తాడు, కనుక ఎస్తేరు నువ్వు నన్ను కాపాడాల్సిందని చెప్పి ఆమె మీదకి వెళ్ళిపోతే రాజు చూసి నా సముఖం ముందు నా రాణిని బలాత్కారం చేయబోతుంటున్నాడని ఏం చేస్తూ వచ్చారు? ఆయనకంట ముసుగేశాడంట. పాప సంబంధమైన కార్యాలను బట్టి ఆ వ్యక్తికి ఏమొస్తుంది? ముసుగు వస్తుంది. తను చేసిన ఆ క్రియలు, తను పనిన పన్నాగం ఎవరి కొరకైతే దాన్ని ఏర్పరిచాడో అదే తనకి వచ్చేసిందండి. దాని మీదే తనేం చేయబడుతూ వచ్చాడు? ఉరిది పడుతూ వచ్చాడు. ఇటు ముసుగు ఏమిటంటే అహంకారంతో, గర్వముతో అందరూ నాకే లోబడాలి, అందరూ నా మాటే వినాలి, నా మాట కాదని భర్త కూడా నడవకూడదు, నా మాట కాదని పిల్లలు కూడా పోకూడదు, నా మాట కాదని చుట్టూ అనేకులు ఏం చేయాలి? నా మాటనే వినాలనే ఉద్దేశము కలిగిన వారి జీవితంలోకి పాపము పొంచి ఉంటుంది. హామాను యొక్క అనుభవం ఏమిటంటే ముసుగు, పాపమును పొంచి ఉన్న స్థితిని బట్టి వెంటనే అక్కడున్న పండ్రోతులు ఏం చేశారు? హామాను ముఖం మీదకి ముసుగు వేశారు. ఇటు కారణం ఎందుకు వచ్చింది? ఇంతగా నా సముఖం ముందే నా రాణిని ఈ రీతిగా చేయడానికి గల ధైర్యం ఎందుకు ఇంత అగాధ్యానికి పాల్పడుతూ వచ్చాడు ఏంటని అడిగినప్పుడు మొర్దెకై కొరకు సిద్ధపరిచిన ఉరికొయ్య, దాని మీద అతను ఏం చేశారు? ఉరిదీస్తూ వచ్చారు. దీని కొరకై మరి యొక్క లేఖన భాగం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం చూద్దాం రండి. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం. మరియు మీరికను వ్యర్థమైన దర్శనములు కనుకొందురు, సోదె చెప్పకయుందురు, నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నా జనులను మీ వశం నుండి విడిపించెదను. 17వ వచనం. మరియు నరపుత్రుడా, మనస్సునకు వచ్చినట్లు ప్రవర్తించుచు నీ జనుల కుమార్తెల మీద కఠిన దృష్టి ఉంచి వారికి విరోధముగా ఇలాగు ప్రవచింపు. మనస్సుకు వచ్చినట్లు హామా నడుచుకున్నాడా లేదండి? తన ముఖమునకు ఎందుకు ముసుకొచ్చిందంటే దాని యొక్క భావం మనం చూస్తున్నాం. ఇప్పుడు మహామాన్ ఏం చేస్తూ వచ్చాడు? మనస్సుకు వచ్చినట్లుగా నడుచుకున్నట్టును బట్టి. 19వ వచనం. అబద్ధపు మాటలను అంగీకరించు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు
మొట్టమొదటి ఏం చేశారు? మనసుకు వచ్చినట్లుగా ప్రవర్తించి కఠినమైన దృష్టి ఉంచి జనుల మీద ఏం చేశారు? నీకు మనసు వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తూ జనుల మీద కఠినమైన దృష్టి ఉంచి నీ ఏదో ఆహారం కోసం ఎవరి కొరకు, రొట్టెల కొరకంట అక్కడ ఏం చేస్తూ వచ్చారు? మరణమునకు పాత్రులు చేస్తూ వచ్చారు. తిండి కోసం ఆశపడి నా జనులలో మీరు నన్ను దూషించగలరు. ఇంకా 21 వచనాలు చదువుకుంటే అక్కడ 21 వచనం చదువుదాం రండి. మనుషులను వేటాడుటకై మీరు కట్టు గుడ్డలకు నేను విరోధినై వారిని విడిపించెదను. మనుష్యులను ఏం చేస్తున్నారంట? మనుష్యులను వేటాడుటకై. హామాను ఏం చేశాడు? యూదా జాతిని, మొర్దెకైని చంపాలని వేటాడి తన కొరకు ఏం చేశాడు? ఉరికొయ్యను సిద్ధపరిచినట్లుగా ఇక్కడ 21వ వచనంలో అంటున్నాడు, మనుషులను వేటాడుటకై మీరు కట్టు గుడ్డలకు నేను విరోధినై వారిని విడిపించెదను. అక్కడ వస్త్రాలు కుడుతున్నారంట. అంటే ప్రేమగా ఏదో అవసరత కొరకు నువ్వు వారిని, నా జనులను నువ్వు పిలిపించి నీ కఠినమైన దృష్టి వారి మీద నుంచి నీకు మనసు వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించి ఏదో ఆహారం కోసం వారిని ఆశించి వారిని ఏం చేస్తున్నావు? వారికి వస్త్రాలు కుడుతున్నానని చెప్పి వారిని పిలిపించుకొని మరి వారిని మరణమునకు అప్పగిస్తున్నావు కదా. ఇటు వ్యర్థమైన మాటలు ఇవన్నీ ఏంటంట? వ్యర్థమైన మాటలు అంటే 23వ వచనంలో ఉంటూ వస్తుంది. అటు వారన్నిటికంట ప్రభు విరోధిగా ఉన్నాడంట. హామాను చేసిన కార్యాలు ఎన్నెన్నండి? యూదా జనాంగమునందరినీ మరణింపచేయాలని, నశింపచేయాలని, తుదకు ఎస్తేరుతో సహా అంటే రాణిని కూడా చంపడానికి చూడండి ఎంతగా తనకున్న ఆ పదవీ గర్వం, ఆ కాంక్ష, తనకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించటం, కఠినమైన దృష్టి. యూదా జనాంగం మీద ఎటువంటి దృష్టి ఉంచాడు? కఠినమైన దృష్టి. నువ్వు కూడా ఇటువంటి కఠిన దృష్టి కలిగి నీకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ, లేదంటే ఏదో ఆహారాన్ని చూపించో, లేదంటే వస్త్రాలను చూపించో వారిని యొద్దకు పిలిపించి మరణమునకు అప్పగిస్తున్నావా? అటువంటి కార్యాలకంట దేవుడు విరోధంట. 23వ వచనం, మీరెక్కను వ్యర్థమైన దర్శనములు పిలిపించుకోనంట. దేవుడు దర్శనం చూపించాడు. దేవుడు నాకు ఏం చెప్పాడు? కలను చూపించాడు. ఇదిగో నేను చెప్తానురా అని చెప్పి వారిని పిలిపించి నీ వ్యర్థమైన క్రియలను బట్టి వారిని నశింపజేస్తున్నావే. అలా చేయడం అంట సోద చెప్పుతో సమానం అంట. సోద చెప్పుడుతో సమానం. మేము ఒక ప్రాంతానికి వెళితే అక్కడ ఒక 10 మంది స్త్రీలు వచ్చారు. జాగ్రత్తగా విని, ఎంతమంది? 10 మంది స్త్రీలు. వారి వస్త్రధారణ, వారి మాట, భాషలు చూస్తుంటే నాకు అర్థమైపోయింది వాళ్ళు ఎవరని. అర్థమయ్యి, అమ్మ మీరు మందిరానికి వెళ్తారా అంటే వెళతాం, మేము చక్కగా మందిరానికి వెళ్తాం. మేము ఎక్కడికి వెళ్తామంటే మేము మాది చిలకలూరుపేట, మేము తండ్రి సన్నిధికి వెళ్తామంది. సరే, నా పక్కన ఉన్న ఇంకొక సహోదరి అంటుంది, సరే మీరు ఏం చేస్తారు అక్కడికి వెళ్తారంటున్నారు కదా అంది. మేము ఒకప్పుడు సోది చెప్పుకునేవాళ్ళు. ఏంటంటే సోది చెప్పుకునేవాళ్ళు. బుర్ర పట్టుకొని మేము ముసుగేసుకొని ఒక ప్రాంతంలో వెళ్ళే ముందు మేము ఎవరికి కనపడకుండా ముసుగేసుకొని తన బాహ్యం అంటే వీధుల్లో తిరిగేటప్పుడు ఒకలా ఉంటారు, ఆ ప్రాంతంలోకి వెళ్ళేటప్పుడంట ఒక చోట కూర్చొని ముసుగేసుకొని ఆ దేవతలు అనబడుతున్న వారి పేరట వాటిని ఉచ్చరింపజేస్తూ వాటిని వశపరుచుకొని ఆ ప్రాంతంలో కొంతమందిని అడుగుతారంట. ఏ ప్రాంతంలో గొప్పవారు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, అంటే కష్ట నష్టాలతో ఉన్నవాళ్ళు ఎవరు, ఏ స్థితిలో ఉన్నవారు ఎక్కడెక్కడ ఉంటారనే విషయాలన్నీ కనుక్కొని చక్కగా మంచి పెద్ద పెద్ద బంగళాలు ఇల్లు ఉన్న వాళ్ళల్లో సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా కనుక్కొని ఆ ఇళ్ళ ముందుకు వచ్చి ఏం చేస్తారు? అది కొడతా ఉంటారు. అది చెబుతాం, ఇది చెబుతాం, కుటుంబాల్లో ఏం జరిగినాయో చెబుతాం, రాబోయే చెబుతాం, వచ్చేవి చెబుతాం, పోయేవి కూడా చెబుతాం అనగానే వాళ్ళు ఆశపడి మమ్మల్ని పిలుస్తారు. అది కూడా మా సంపాదనే, ఇంత బియ్యమని, ఇంత డబ్బులని, మేము అడిగిందల్లా వాళ్ళు ఇవ్వాలని మేము డిమాండ్ చేసేవాళ్ళం. అది నిజము కాదని మాకు ఒక సేవకుడి ద్వారా తెలుసుకున్నాము. దాని నుంచి మేము విడుదల పొందాము. తద్వారా మేము ఎంత కాలం ఆశీర్వదించబడలేదు. మేము మా తాతల కాడి నుంచి మా తరతరాలు ఇదే పని వృద్ధి చేస్తూ వచ్చాము, కానీ ఎప్పుడు మాకు ఆశీర్వాదం లేదు, ఎప్పుడు మాకు ఆనందం లేదు. అంత కష్టపడి తిరిగి వస్తాం, కానీ తిరిగి మళ్ళీ గృహానికి వచ్చేసరికి
మా ఇంట్లో ఎన్నో శోధనలు, నెమ్మది ఉండేది కాదని చెబుతూ ఆ సహోదరు తన గురించిన సాక్ష్యం చెప్తూ వచ్చి, నీ లేఖన భాగం చదువుతుంటే ఇటు కార్యాలన్నీ అంట, ఈ వ్యర్థమైన మాటలు ఇవన్నీ దేనికి సూచన? సోద చెప్పక యుందురు. నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నా జనులను మీ వశము నుండి విడిపించెదను. అక్కడ హామాను వశము నుండి దేవుడు ఏం చేశాడు? యూదా జనాంగం అంతటినీ విడిపించాడు. ఎప్పుడైతే అహంభావన, అహంకారము, గర్వము, అధికార ఇది, చదువుకున్న వాళ్ళకు ఒక ఇది, ఇవేమేమి ఉంటాయో వాటన్నింటిని బట్టి వారు ఎట్లా ప్రవర్తిస్తారంట? మనస్సుకు వచ్చినట్టు ప్రవర్తిస్తారు, కఠిన దృష్టి కలిగి ఉంటారు, వారు ఆశ పెడతారు. వారు ఏం చేస్తారు? కేవలం ఆహారం కొరకు, వస్త్రాల కొరకు ఆశ పెట్టి వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ, విరోధమైన భావాలు చెప్తూ, దర్శనాలని, కలలని, సోద పలుకులు పలుకుతారంట. ఇంటి సిద్ధి నీకుంటే హామాను ముఖం మీద వేసినట్లుగా నీ ముఖం మీద కూడా ముసుగు వేయబడుతుంది. ఆ ముసుగు దేని కొరకంటే మరణం కొరకే. అందుకని దేవుడు అంటున్నాడు, అట్టి వాటికి నేను విరోధిని, అట్టి వారి నుండి నా జనాంగాన్ని నేను విడిపిస్తా. నీవి ముసుగులో ఉన్నావా? నీ ఇంటి వారి ఈ ముసుగులో ఉంటే ఇటు ముసుగు నుండి ప్రభువా విడిపించయ్యా, నీవే నిజమైన దేవుడు అని వారు రుజువుపరిచి వారి నీవు విడిపించు. కఠిన దృష్టి గలవారి ఇచ్చుకప్పు మాటల్లో ఇట్టే లోబడిపోతూ వాళ్ళకి బానిసైపోతూ ఎంతమంది ఉంటున్నారు? అటు వారందరి నుంచి విడిపించమని ఇక్కడ ఏం చేస్తూ వచ్చారు? ఎస్కేలు ప్రార్థిస్తూ వచ్చారండి. ఇది రెండవ ముసుగు. చూద్దాం రండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము. ఇదేమిటంటే శరీర సంబంధమైన అందముతో కూడిన ముసుగు. చూద్దామా? యెషయా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. కన్నభూషములను, కడియములను, నాణ్యమైన ముసుగులను, కుళాయిలను, కాళగొలుసులను, వడ్డాణములను, పరిమళ ద్రవ్యముల భరణలను, రక్షారేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పేటలను, సంచులను, చేత్యార్థములను, సన్నపు నారతో చేసిన ముసుగులను, పాగాలను, శాలువాలను తీసివేయును. ఏం చేస్తాడంట? తీసివేస్తాడంట. ఎవరికి? చూద్దాం 16వ వచనం. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓర చూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జలు మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెలను ఎత్తి బోడి చేయును. ఎవరికైనా ఇట్టి ఆశ ఉందా? కాళ్ళకు గజ్జలు పెట్టుకోవాలి, ఇల్లంతా, లేదా కాలేజీ అంతా, లేదంటే నా ప్రాంతం అంతా, లేదా మా ఇల్లంతా, లేదా మందిరంకి వస్తే మందిరం అంతా పట్టీలు పెట్టుకొని గలగలమనుకుంటూ తిరగాలని ఆశ ఉందా? అయితే నీ కాళ్ళకు గజ్జల బదులుగా దేవుడు ఏమిస్తాడు? ముందు వచనాల్లో ఉంటుంది. ఇంకా అక్కడ రాయబడుతూ ఉంటుంది, యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమని వారి పాదముల భూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను. సూర్యబింబ భూషణములు ఏడబెడతారండి? చంద్రవంకలు ఏడబెడతారు? తెలీదా మీకు? చూసుండలేదా ఎప్పుడు? ఎక్కడండి? తలకి కదా. తలకి రకరకాల మోడల్స్, క్లిప్పులు, ఆ వంకలు ఈ వంకలు సిద్ధపరుస్తున్నావా తల్లిగా నీ బిడ్డలకి? లేదా కోరుకుంటున్నావా కుమార్తెగా నువ్వు? డ్రెస్కి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్, ఇయర్ బ్యాండ్స్, గాజులు, ఇంకా చెప్పులు, అందుకోసము అనేకమైన అన్నీ సిద్ధపరచుకుంటున్నావే. ఇవన్నీ అంట దేని కొరకు? ఆకర్షణ కొరకు, అందం కొరకు. ముసుగంట మేలు ముసుగులంట, నెట్టుడు ముసుగులు. ఒకప్పుడు శరీరాన్ని కప్పుకోవడానికి వేసుకుంటే శరీరం కనపడేది కాదు, అవునా కాదండి? ఇప్పుడు వేసుకుంటే ఎందుకని? అది మంచిదేనా? శరీర సంబంధమైన అందం కోసం, ఆకర్షణీయ కోసం వేసుకునే ముసుగంట. ఈ ముసుగులు మేలు ముసుగులంట. ఇంకా అక్కడ రాస్తుంటున్నాడు, నాణ్యమైన ముసుగులంట. వాటి కోసం ఎంతెంత వెల పెట్టుకుంటున్నావు? చున్నీ కోసం ఎంతెంత వెల పెట్టి ముసుగేసుకుని దేంతో? చున్నీతోనే కదా. డ్రెస్ మీద వేసుకునే చున్నీ నాణ్యమైన ముసుగులంట. అవి ఆ శరీరం మీద కప్పుకుంటే శరీరం కూడా ఏం కనపడాలా? ట్రాన్స్పరెంట్గా కనపడాలి. నెట్టెళ్ళు
చదువుదాం రండి. 24. అప్పుడు పరిమళ ద్రవ్యములకు ప్రతిగా మురుగుడును, నడికట్టునకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడి తలయు. పరిమళ ద్రవ్యములకు ప్రతిగా ఏమిస్తాడంట? మురుగుడు. నువ్వు మంచి వాసన రావాలి, చెమట వాసన రాకుండా సెంట్లు, పర్ఫ్యూమ్లు, లేదంటే ముఖం చక్కగా కనపడాలని నువ్వేమేమి రాసుకుంటున్నావు, ఏమేమి మెత్తుతున్నావో మెత్తులు. ఒకప్పుడు ఇంటికి మెత్తేవాళ్ళు, అవునా కదా? ఇల్లు గోడలు ఏం చేసేవారు? రబ్బర్ సువ్వలతో. ఒకప్పుడు మనం మందిరంలో కూడా అలికాం కదా, అవును. రబ్బర్ సువ్వల్లో నుంచి పురుగు పట్టరా లేదంటే ఏమైనా వస్తాయని నడుము హైట్ అనుకుంటా బహుశా. మొత్తం పేడ తీసుకొచ్చి మెత్తి దానికి సున్నం కొట్టి చక్కగా నీటికి పెట్టుకునేవాళ్ళం. దేనికి? కొంచెం జాగ్రత్త కొరకు, అన్నిటి నుంచి క్షేమంగా భద్రంగా ఉంచడానికి. దేవుడు నీకు విలువైన శ్రేయస్కరమైన మంచి దేహాన్ని ఇస్తే ఆ దేహం మీద ఏం మెత్తుతున్నావు? క్రీములు వేస్తావు, పౌడర్లు వేస్తావు, అన్నీ వేసి మెత్తి దేనికోసం వేస్తున్నావు? ఏంటంటే ఆకర్షణ కొరకు. ఎవరి కొరకు ఆకర్షణ? ఎవరి కొరకు అండి ఆకర్షణ? ఎవరి కొరకు? నీ చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి కొరకే ఆకర్షణ. నువ్వెవరికి ఆకర్షణగా ఉండాలంటే దేవుడు నీ జీవితంలో ఏర్పరిచినని భర్తకి, అంతేగా? ఈ రెండు మానేసి, లేదా నీ తల్లిదండ్రులు ఏ వస్త్రం చూపితే ఆ వస్త్రం, తల్లిదండ్రుల లోబడి వారి పద్ధతి ప్రకారం నడుచుకునేటట్లుగా మన వస్త్రధరణ ఉండాలి. కానీ ఈ రీతిగా పరిమళ ద్రవ్యములకు ప్రతిగా మురుగుడును, చూద్దాం రండి. నడికట్టుకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడి తలయు, ప్రశస్తమైన పైవస్త్రములకు ప్రతిగా గోనె పట్టయు, అందములకు ప్రతిగా వాతయు ఉండును. ఇప్పుడు ముఖం మీద మచ్చలు వస్తున్నాయని, గులలు వస్తున్నాయి, దాన్ని ఏమంటారు? వాటి అయితే పోయి వాటి మచ్చలు, ఆ మచ్చలు పోవడానికి దేవుడే వేస్తున్నాడు నీకు వాత. నీకు తెలియట్లా. నువ్వు అందం కోసం పై ఆకర్షణ కోసం నువ్వు తిరుగుతుంటే, ముఖం బాగుండాలి, నీ లావుగా అవ్వకూడదు, సన్నగా ఉండాలి, చక్కగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు కదా. దేవుడు నీ ముఖం మీదకి ఏం తీసుకొస్తున్నాడు? వాతలంట. ఆ మచ్చలన్నీ ఏంటి? వాతలే. అవన్నీ ఏంటండి? వాతలు. అందమునకు ప్రతిగా వాతయు, ఖడ్గము చేత మనుషులు కూలుదురు, యుద్ధమునని బలార్జులు పడుదురు, పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును. ఇది శరీర సంబంధమైన ముసుగని. ఇటు శరీర సంబంధమైన ముసుగును బట్టి ఏమవుతుందో చూద్దాం. యెషయా గ్రంథంలో 29వ అధ్యాయము 10వ వచనం చూద్దామా? 29వ అధ్యాయము 10వ వచనం. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. దీనందరిని గురించిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వారిని అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పు. మరియు నువ్వు దయచేసి దీన్ని చదువుమని అక్షరములు తెలియని వానికి దాన్ని అప్పగించును. వాడేమంటాడు? అతడు అక్షరములు నాకు తెలియవను. ప్రభు ఇలాగూ సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చున్నారు కానీ పెదవులతో నన్ను గనపరుచున్నారు కానీ తమ హృదయములు దూరముగా ఏం చేస్తున్నారంట? హృదయములు నాకు దూరముగా చేసుకొనిచున్నారు. అసలు వాక్యము నీ హృదయములో, నీ కంఠములకు హారములుగా, నీ చేతికి ఎలా ఉండాలి? కడియాలుగా, లేదంటే నీ నుదుటన బాసికముగా కట్టుకోమంటున్నాడు. అవి నీ తలకు సొగసైన మాలికగా ఉంటాయని వాక్యం చెప్తుంటే, నాకు వాక్యం వద్దు, నా కంఠానికి కంఠాహారం కావాల్సిందే, నా చేతులు కడియాలు కావాల్సిందే, నా కాళ్ళకి సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు కాళ్ళకు తొడుక్కోమంటుంటే నాకు ఆ జోడొద్దు. దేవుని వాక్యము సువార్త వలన సిద్ధ మనసు నాకు వద్దు, నాకు పట్టీలే కావాలి. పై వస్త్రము ఏంటిదంట? రక్షణ వస్త్రం, నీతి వస్త్రము ధరించుకోమంటుంటే నాకు ఆ వస్త్రాలు ఏమొద్దు. నా శరీర భాగాలంతా కనిపించేటట్లుగా ప్రశస్తమైన మేలిమైన వస్త్రాలు నేను వెలబెట్టి కొని
వాటిని ఆకర్షణంగా నేను వేసుకుంటాను అనుకుంటున్నావే. దాన్ని బట్టి అంట అక్కడ అంటున్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొడతాను. మీ నేత్రములు ఏంటంట? మీ నేత్రాలు ఏంటి? అక్కడ ఉన్న మాట కాదు కానీ మీ శరీరానికి ఏంటిదంట? మీ కన్ను దీపం. మీ శరీరానికి నీ కన్ను ఏంటి? దీపం. కనుక ఆ దీపాన్ని ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? అక్కడ చదువుదామా, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి. నీ దేహమునకు దీపము కన్ను. నీ కన్ను నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు కదా, ఆ దీపాన్ని ఏం చేస్తాడు దేవుడు? చెడగొడతాడు. నీ కన్ను చెడిపోతుందని, కనపట్లేదని బాధపడుతున్నావా? ఆ కళ్ళతో ఎన్ని చేస్తావు? చేయరాని కార్యాలు చేసి ఎంతగా ప్రభువును దుఃఖించావు, కష్టపెడుతూ వచ్చావు, కన్నీరు కార్చావు. దాన్ని బట్టి ఆయన నీ నేత్రములు ఏం చేశాడు? చెడగొట్టాడు. చూద్దామా, మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి. దీర్ఘదర్శి శిరస్సు ఏందంట? సంగమునకు దేవుడు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. భర్త స్త్రీకి ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. కానీ అట్టి శిరస్సు అంట దీర్ఘదర్శి అంటే ముందు జరగబోయే ఈ భవిష్యత్తు కాలంలో నువ్వు అపాయాల నుంచి, ఉపద్రవాల నుంచి నిన్ను రక్షించడానికి, తప్పించడానికి శిరస్సుగా ఉన్న దీర్ఘదర్శి కంట దేవుడు ఏం చేస్తాడు? విసిగేస్తాడు. ఎందుకంటే ప్రభువును శిరస్సుగా పెట్టుకోలేదుగా. నువ్వు ప్రభువును శిరస్సుగా పెట్టుకోలేదు. ఆయనకు నువ్వు లోబడలేదు. నువ్వు శరీర సంబంధమైన ఆలోచన బట్టి, అందమును బట్టి, ఆకర్షణను బట్టి ఆ దీర్ఘదర్శి మాటకు నువ్వు లోబడక నీ ఇష్టానుసారంగా ప్రవర్తించిన దాన్ని బట్టి నీ శిరస్సు అనబడిన దీర్ఘదర్శికి ఏం పడిందండి? ముసుగుబడింది. ఆ ముసుగుబడంట ఆ మాటలు చదివించుకుందామని చదవగలిగిన వాడి దగ్గరికి వెళ్తే, అమ్మో నేను చదవను, ఇదేందో అర్థం కావట్లా నాకు అంటారంట. చదువు లేని వాడి దగ్గరికి తీసుకెళ్తే అసలు నాకు తెలియదు అంటాడంట. చూడండి, దేవుడు నీకు దీర్ఘదర్శిగా, దేవుడు నీకు నీ కన్నులకు ఎలా ఉన్నాడంట? నేత ప్రవక్తగా ఉండి నేను అన్ని విషయాల్లో కాచి కాపాడి భద్రపరచాలని దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంటే నువ్వేమీ కాదని నీ ఇష్టముగా, నీ శరీర కోరికలను బట్టి, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించుకుంటూ వెళ్ళిన దాన్ని బట్టి వాక్యముని ఏం చేస్తారు? వారు త్రోసిపుచ్చుతారు. శరీరానుసార సంబంధమైన అందము కొరకైన ముసుగు ఏం చేస్తుందంట? వాక్యాన్ని త్రోసిపుచ్చుతుంది. ఆ నేత్రాలను చెడగొట్టుకుంటుంది. ఆ శిరస్సును ముసుగు వేసుకుంది. కనుక ఇది మూడవ ముసుగు ఏమాత్రము ప్రయోజనకారి కాదు. ఇటు ముసుగును కలిగి ఉంటే దయతో ప్రభువునికి ఏం చెప్తుంటున్నాడంటే, ఇటు ముసుగు నీకు క్షేమము కాదు. దీని నుండి నువ్వు బయటికి రావాలంటే ఏం చేయాలో తెలుసా? 15వ వచనం చూద్దాం రండి. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. మమ్మును ఎవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో మీరెంత మూర్ఖులు! కుమ్మరికి నీ మంటికి నీ భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గురించి నన్ను చేయలేదనవచ్చునా? చూడండి, కుమ్మరి మంటి భేదం పెట్టిద్దా? కుమ్మరి చేతిలో ఏముంటుంది? ఎప్పుడు మంట ఉంటుంది. ఆ మంటితో నిన్ను చక్కగా నిర్మించుకుంటే, నువ్వు నన్ను ఎప్పుడు చేసావు? నువ్వు నన్ను చేయలేదు, నా ఇష్టంగా నా శరీరాన్ని నేనే నిరూపించుకున్నాను, నా శరీరం నా ఇష్టం అని ఇష్టానుసారంగా పోతే అయ్యో మీరెంత మూర్ఖులు! నీకు శ్రమగాక దీవెన ఆశీర్వాదం వచ్చిందా? ఇతరతరాలు బిడ్డల కుటుంబాలు ఆశీర్వాదాలు పొందుకుంటారా? పొందుకోలేరు. మూర్ఖత్వంతో, శ్రమతో నీ జీవితాన్ని వెలగొచ్చుకుంటావు. ఇంటి శరీర సంబంధమైన అందమనే ముసుగు నీకేం తెచ్చిపెడుతుందండి? శ్రమను, మూర్ఖత్వాన్ని తీసుకొస్తుంది. కనుక ఏ మాత్రము మంచిది కాదండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 65వ వచనం చూద్దాం రండి. మార్కు సువార్త 4వ ముసుగు. మార్కు సువార్త 14వ అధ్యాయము 65వ వచనం. ఇక్కడ ఒక ముసుగు వేశారు. ఎవరికో తెలుసా? ఇప్పటి వరకు శరీర సంబంధంగా కోరికలను బట్టి, వారి ఇచ్చలను బట్టి ముసుగు వేస్తే ఇక్కడ ఒక వ్యక్తికి ముసుగు వేశారు. ఆ వ్యక్తి ఎవరు చూద్దాం రండి. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి, ఆయన ముఖమునకు ముసుగు వేసి, ఆయనను గుద్దుచు ప్రవచించమని ఆయనతో చెప్పసాగిరి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ముసుగేశారంట. ఎందుకో తెలుసా? ముసుగు లేకుండా ఉంటే ఆయన ఎవరిని కొట్టినా, గుద్దినా
కనుక్కుంటాడు. ముసుగేసి కొడితే తెలియదు, గుద్దచ్చు తన్నచ్చు అని చెప్పి ముసుగేసి కొట్టారంట. ముసుగేస్తే తెలియకుండా ముసుగు తీస్తే తెలిసిద్దని ప్రభుకి ఏమనుందా? ఆయనకు ముసుగేసినా ముసుగేయకపోయినా తెలుసు. ప్రవచించు, నిన్నెవరు గుద్దారో చెప్పు, ఇప్పుడు ఎవరు నిన్ను తన్నారు కొట్టారు అని చెప్పి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి మీద కూడా ముసుగేసారంట. అంటే ప్రభువుకు తెలియదు అనుకుంటున్నారు. ప్రభువుకు తెలియదు అనుకొని శరీర సంబంధమైన అందాన్ని బట్టి నీ శరీరానికి నువ్వు ముసుగేసుకుంటున్నావు. ప్రభువుకు తెలియదు అనుకొని ఎవరూ చూడకుండా కన్నంట, ఏ కన్ను నన్ను చూడకుండాంట వేశ్య జీవితాన్ని కలిగిన వారు ఏం చేస్తున్నారంట? ప్రభువుకు తెలియదులే, ఆయనకి ఏమేసాం? ముసుగేసాం, మనం ఎట్లయినా ఉండొచ్చు, నడుచుకోవచ్చు అనుకుంటున్నారు. ఇట్లా నడుచుకుంటూ వెళ్తే తద్వారా తుదకు నీ జీవితం ఏమవుతుంది? నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే నిత్య నరకాగ్నికి వెళ్తుంది. మరొక వచనం చూద్దాం రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అసలు మనం ఏంటి ముసుగు కలిగి ఉండాలి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఈ ఒక వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మనం ఏంటి ముసుగును కలిగి ఉండాలి? అది మనం కలిగి ఉన్నామా లేదా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ముసుగు కొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకున్నటైనను క్షౌరము చేయించుకున్నటైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకునవలెను. ఏంటంట? స్త్రీ ముసుగు వేసుకోవాలి. నాకు ముసుగొద్దు అనుకుంటే జుట్టు ఏం చేయాలి? కట్ చేయాలి. స్త్రీ కంట జుట్టు అంటే తల వెంట్రుకలు అంట అలంకరణ అంట. వాటిని ఏం చేయాలి? అవి పై వస్త్రం అంట. వాటి అంటే జుట్టు అనేది కూడా ఒక వస్త్రంగా చదువుదామనంటే అక్కడ రాయబడుతుంటుంది. చదువుదాం. పురుషుడైతే దేవుని పోలికయు మహిమై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషునికి మహిమయే ఉన్నది. ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగిన కానీ పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగ కలిగెను అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. ఇక్కడ అధికార సూచన అంట. దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను. అధికార సూచన ఏంటో తెలుసా? స్త్రీకి తల మీద జుట్టు ఉండాలి. ఆ జుట్టు కట్ చేయకూడదు. ఆ జుట్టుని ఏం చేయాలి? పెంచుకోవాలి. ఒకవేళ నువ్వు జుట్టు పెంచుకోవడం ఇష్టం లేకపోతే బోర్డుని అంటే మగవాళ్ళలాగా హెయిర్ క్రాఫ్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ముసుగేసుకోకూడదు. స్త్రీకి 2 అలంకరణ అధికార సూచనలు ఏమిటంటే నువ్వు జుట్టు నువ్వు పెంచుకోవాలి, తల మీద ముసుగు వేసుకోవాలి. చూద్దామా 13వ వచనం. మీలో మీరే యోచించుకునుడి, స్త్రీ ముసుగులేనిదై దేవుని ప్రార్థించుట తగున, పురుషుడు తన తల వెంట్రుకలు పెంచుకునడం అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. స్త్రీ తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిన కనుక. ఏంటంట? స్త్రీ తల వెంట్రుకలు పైట చెంగు, 2 బయట చెంగులు. వెంట్రుకలు ఏంటంట? పైట చెంగు. అయితే మనం తల మీద ముసుగు వేసుకోవడం కూడా బయట చెంగు. ఎంతటి అధికార సూచన అండి. అంటే అధికారంగా ఉండేవాళ్ళు వారికి ఒక్కళ్ళే అందరికీ సూచనలు ఇస్తారు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే ఆయనే అందరికీ అధికారిగా, ఆయనే అందరికీ పనులు చెప్తాడు, సలహాలు ఇస్తాడు కదా. ముఖ్యమంత్రి అయితే ఆయనే అందరికీ సలహాలు ఇస్తాడు, అందరూ ఆయన మాట వింటారు. అయితే దేవదూతలు స్త్రీలందరికీ ఒక అధికార సూచన ఇచ్చారంట. అందరికీ ఉంది అధికార సూచన. ఏంటో తెలుసా? తల మీద ముసుగు వేసుకోవాలి, తలకి వెంట్రుకలు పైట చెంగుగా దేవుడు ఇచ్చాడు. ఇది అధికార సూచన ఒకరికి కాదు, ప్రతి స్త్రీ కలిగి ఉండాలి. ప్రతి యవ్వన స్త్రీ, ప్రతి వృద్ధ స్త్రీ, ప్రతి వివాహిత అవివాహిత ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే తల మీద ముసుగు వేసుకోవాలి. నువ్వు ముసుగు లేదంటే నీవు నీ దేవుణ్ణి అవమానపరిచినట్లే, నీవు నీ సంఘాన్ని అవమానపరిచినట్లే, నీవు నీ భర్తను అవమానపరిచినట్లే, నీవు నీ పరమందున్న దేవుణ్ణి అవమానపరిచినట్లే. చూడండి, అధికార సూచనగా
ఇచ్చిన దాన్ని పక్కన పెట్టేసుకుంటూ అసలు చేయకూడని కార్యాలు చేస్తూ ప్రభువుకి ఏం చేస్తున్నాం? ముసుగేసేస్తున్నాం. ముసుగేసి అంటే వాళ్ళు బుద్ధి తన్ని ఎవరు చెప్పారు, ఎవరు కొట్టారు, నువ్వు ప్రవచించి చెప్పు, నేను కొట్టానా, వాడు కొట్టాడా, వాళ్ళు కొట్టారా అని ప్రవచనం ఎత్తి మాట్లాడమంటున్నారు. వాళ్ళైతే ఒకసారే అట్లా ప్రవచించి అట్లా కొట్టారు, కానీ దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఎన్నిసార్లు ప్రభువుని ముసుగు వేస్తున్నాం. కంటి ద్వారా, తల ద్వారా, ఆలోచనల ద్వారా అనేకమైన ముసుగులతో నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటే అసలు ఆ ముసుగు ఎంత శ్రేష్టమైనదో, ఇట్టి శ్రేష్టమైన ముసుగు అంట పరమగీతంలో రాయబడుతుంది. ఇటు ముసుగుల గురించి అసలు ఎంతగా పరమగీతాల్లో రాస్తూ వచ్చాడో చూద్దాం రండి. లాస్ట్గా పరమగీతముల గ్రంథము చివరిగా మాట చదువుకుందాం. ఇంత చెప్పుకొని శ్రేష్టమైన ముసుగును మనం చెప్పుకోకపోతే బాగోదు. చూద్దాం పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లదానినైనను సౌందర్యవంతురాలను, కెదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దానని నన్ను చిన్న చూపు చూడకుడి. నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలని కత్తిగా ఉంచిరి. అయితే నా సొంత తోట నేను కాయకపోతిని అంట. ఇక్కడ ఏమంటున్నారంటే సియోను కుమార్తె అంట. అక్కడ ఎలా ఉందంటే యెరూషలేము కుమార్తె ఆకారం నల్లగా ఉందంట. నల్లగా ఉన్న వారిని మనం ఇష్టపడతామా? ఇష్టపడము. నేను ఎండ తగిలిన దాన్ని అంటే నాకు శ్రమ అనుభవం తెలుసు, కష్టమనే అనుభవం తెలుసు. ఈనాడు సంఘముకు దేవుని సన్నిధానానికి వస్తున్న మన జీవితాల్లో శ్రమ, కష్టము, శోధన, బాధ ఇవన్నీ కలిగి నువ్వేం చేస్తూ వస్తున్నావంటే నీ శరీరమును నువ్వు నల్లగా చేసుకుంటున్నావేమో, కానీ నీ నల్లదానినైనను నేను సౌందర్యవంతురాలు. ఆమంట తన సొంత తోటను కాచుకోలేకపోతూ వచ్చిందంట. చూద్దామా. నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నియమించిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. ముసుగు గురించి ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. వచనం చూద్దాం రండి. 7వ వచనం. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చన మేపుదువో, మధ్యాహ్నము నెచ్చట నీడను వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొని దాననై నీ జీతగాండ్ల మందుల యొద్ద నేను ఎందుకు ఉండవలెను? ఇక్కడ సహోదరి, ఈ సహోదరి ఎవరంటే సంఘం అంట. అసలు కాయాల్సిన తన తోటను కాచుకోవట్లేదంట. మంద కాపుల దగ్గరంట, అంటే తనది కాదు, వేరొకరి మంద కాపుల దగ్గర వారు చూడకుండా ముసుగేసుకొనంట వారి దగ్గర ఉందంట. ప్రియుని స్వరం వినాలని, ప్రియుని మంద జాడ ఎక్కడున్నాయో మందలు తెలుసుకోవాలని వేరొకరి మంద కాపుల దగ్గర వాళ్ళు గుర్తుపడకుండా ముసుగేసుకుని కూర్చొని అక్కడ అంటుందంట, అయ్యా నా ప్రియుడా, నువ్వెక్కడ నీ మందలను తోలుతావో, వాటి నీరు ఎక్కడ కడతావో, అది ఏ సమయమో చెప్పు. ఇక్కడైతే నేను ముసుగేసుకున్నా, నీ దగ్గరకు వచ్చేటప్పుడు ముసుగు లేని దాన్నే నీ దగ్గరకు వస్తానయ్యా, నీ అడుగు జాడలని గుర్తుపట్టాలనుకుంటున్నా అంటే ఆయన అంటున్నాడు, నీకు తెలియలేదా? ఇంతకాలం ఉంటున్నావు కదా, మందల అడుగు జాడలు నీకు గుర్తుపట్టట్లేదా? నువ్వు తెలుసుకోలేకపోతున్నావా? అంటే అడుగు జాడలు గుర్తుపట్టి నువ్వేం చేయాలి? నా యొద్దకు రమ్మంటున్నాను. దేవుని సన్నిధానానికి రావాలంటే ఎన్ని అడుగు జాడలు ఉన్నాయో తెలుసా? మన ముందున్నవారు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది విశ్వాసం, ప్రార్థనా పరులుగా, విశ్వాసపరులుగా వారి జీవితాలను కట్టుకున్న స్త్రీలు, కుటుంబాలు, వ్యక్తులు, వారి జీవితాలు మనకి ఎలా ఉన్నాయంట? అడుగు జాడలు, మంద యొక్క అడుగు జాడలు. ఆ అడుగు జాడలు మనం గుర్తుపట్టి మనం ఎవరిని చేరుకోవాలి? ప్రభువును చేరుకోవాలి, సంఘమును కలుసుకోవాలి. అంటే ఈ వచ్చిన భాగం ఏమిటంటే ఇంకా దేవుని సన్నిధానానికి రాకుండా, అట్టి అడుగు జాడలను గుర్తుపట్టకుండా, రావాలని కోరిక ఉండి కూడా రాలేని స్థితిలో ఉంటున్న వారిని ఏం చేయాలంటే ఈ వచ్చిన వారి యొక్క అడుగు జాడలను గుర్తుపట్టి దేవుని మందిరానికి రావాలి. నువ్వు మందిరానికి వస్తున్నావు, నీ అడుగు జాడలు ఎట్లుంటున్నాయి? అనేకులు
వాడికి తెలియదులే, ఏమకు తెలియదులే అని ముసిగేసి నీ ఇష్టంగా నువ్వు పనులు చేసుకుంటూ ఉంటే నీ పనులు ఒకానొక సమయంలో ఏం చేస్తాయి? అనేకులకు తెలియపరుస్తాయి. నువ్వు చేసిన కార్యాలను బట్టి, ఆ అడుగుజాడలను బట్టి ఇతరులు దేవుని సన్నిధానానికి రాలేకపోవడం ఏంటంటే నీ అడుగుజాడలే. కనుక మనం దేవుని మందిరంకి వస్తున్న వారి అడుగుజాడలు ఎట్లుండాలి? మందలో చేర్చబడిన గొర్రెల యొక్క అడుగుజాడలు ఎట్లుంటాయో, కాపరిని అనుసరిస్తూ వెళుతున్న అడుగుజాడలు ఎట్లుంటాయో, లేదా కాపరి లేకపోతే ఉంటున్న అడుగుజాడలు ఎట్లుంటాయో మనకు తెలుసు. కనుక కాపరిని అనుసరించి వెళుతున్న వారి అడుగు జాడలను బట్టి నడుచుకున్న వారి అడుగు జాడల్లో వెళ్తే ఆ కాపరిని, ప్రధాన కాపరిని మనము కలుసుకుంటాం. అప్పుడు సంతోషాన్ని కలుగుతాం. ఇట్టి ముసుగంట ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అంటున్నాడు. 4వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో ఉంటుంది. నీ ముసుగు దాడిమ పండ్ల వలె, నీ ముసుగు నుండి నీ కన్నులు, నీ ముసుగు నుండి నువ్వు ఎట్లుంటున్నావంటే గువ్వ కన్నుల వలె నీ కన్నులు ఉన్నాయి. నిన్ను చూడాలని నేను ఎంతో ఆశ కలుగుంటున్నాను, ఎందుకు రావాలని ఎంతో తృష్ణ కలుగుంటున్నానని ప్రభువు సంఘం గురించి మాట్లాడుతున్న సందర్భాలు పరమగీతంలో ఎన్నో రాయబడుతూ వచ్చింది. కనుక మనం ఎలా ఉండాలంటే మన మంద అడుగు జాడలను బట్టి నడుచుకునే వారంగా, కాపరిని చేరే వారముగా ఉండాలి. వేరొకరు వారి ఎందుకు వెళ్ళి ముసుగేసుకొని కూర్చోవలసిన అవసరం మనకు లేదు. వేరొకరు వారి సహవాసానికి వెళ్ళి మన జీవితాన్ని చెరుపుకోవాల్సిన అవసరం లేదండి. ఎంత శ్రేష్టకరంగా పరమగీతంలో భక్తుడైన సొలొమోను రాస్తూ వచ్చింది. చూడండి ఎంత ఆత్మీయ జ్ఞానాన్ని సొలొమోనుకి ఇస్తే సంఘమును తండ్రి యొక్క పరమందున్న తండ్రిని అంటే వధువు వరుడుగా, ప్రియుడుగా, ప్రియురాలుగా రాస్తూ ఎంతటి అన్వయం చేస్తూ రాస్తూ వచ్చాడంటే ఈ గ్రంథాన్ని చదువుతుంటే అసలు మన జీవితం ఎట్లుంటుంది, మనం ఎక్కడ నడుస్తుంటున్నాం, మనం అందరూ అడుగుజాడల్లో ఉంటున్నామా లేదా అని పరిశీలనగా మనం తెలుసుకున్న వారమైతే మనము ఇర్మియా అంటాడు కదా, నా తల నా కన్ను కన్నీళ్ళు గుడ్డగాను, నా తల జలమయముగాను చేసుకుంటున్నాను. రోధించే స్త్రీలను విలపించే స్త్రీలను కనుగొని ఇట్టి ముసుగులో ఉన్న వారి కొరకై రేయింబగళ్ళు కన్నీరు గార్చి ప్రార్థిస్తుంటారు. ఇట్టి ప్రార్థన నీ జీవితాన్ని కడుతుంది. ఇట్టి ప్రార్థన సంఘాన్ని కడుతుంది. ఇట్టి ప్రార్థన ఆత్మీయమైన జీవితాన్ని నీకు ప్రసాదిస్తుంది. కనుక ఇట్టి ప్రార్థన మాకు దయచేయ్యా. ఏ స్థితిలో ఎటువంటి వారు ముసుగు గుండా ఉంటున్నారు అటు ముసుగులను తొలగించి వేయబడవలసిన ముసుగులోనికి, మందల యొక్క అడుగు జాడలలోనికి వెంబడించడం ద్వారా నీవు ప్రశంసించే సంఘముగా, నీ మెప్పును పొందుకునే వారముగా, నీ చేత ప్రశంసింపబడే వారముగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. మోకరించండి, వాక్యానుసారంగా ప్రార్థన చేసుకుందాం. అంశాలు ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నారో, బలహీనులుగా ఉంటున్నారో దేవుడు